2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. భార్యాభర్తలు ఎవరైనా కూడా విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఎన్ని రోజులు చేసుకోవచ్చు, ఎన్ని రోజుల తర్వాత చేసుకోవచ్చు, ఎన్ని నెలల తర్వాత చేసుకోవచ్చు, దీని గురించి చట్టం ఏం చెప్తుంది, లీగల్ పరంగా మేము ముందుకెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, భార్యాభర్తలు కారణం ఏదైనా అయి ఉండొచ్చు, అలా కోర్ట్ని అప్రోచ్ అయ్యి విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఎప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడు సరైన సమయం, అంటే ఎన్ని రోజులు అంటూ టైం లిమిట్ అంటూ ఉంటుందా చట్ట ప్రకారంగా? ఎవరైనా కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళొచ్చు అంటారు లీగల్ పరంగా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సిరి గారు. తీసుకున్న టాపిక్ కూడా చాలా మందికి ఇది ఉపయోగపడే వీడియో. ఇటీవల కాలంలో డివోర్స్ అనే విడాకులు అనేవి చాలా ఎక్కువగా అయిపోతున్నాయి, ప్రతి చోట పెరుగుతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో ఈ నంబరింగ్ కూడా చాలా పెరిగింది. జాతి కుల మతాలకు అతీతంగా ఈ యొక్క నెంబర్ అనేది ఎక్కువగా అవుతుంది. అలా రాకూడదని కోరుకుందాం. సో కంటెంట్లోకి మనం వెళ్ళగలిగితే, చాలామంది దీని మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల చట్టం దృష్టిలో కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటారు. ఉదాహరణకి, భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కోర్టుకు అప్రోచ్ అయ్యారు. అది కోర్టులో అది మ్యూచువల్ కన్సల్ట్, కంటెస్టెడ్ ఏదో ఒకటి కావచ్చు. కోర్టును అప్రోచ్ అయ్యారు, కొద్ది రోజుల తర్వాత డివోర్స్ వచ్చేసింది. డివోర్స్ వచ్చేసింది కదా, డిగ్రీ వచ్చేసింది కదా, అంటే కోర్టు ఆర్డర్ మనకు వచ్చేసింది కాబట్టి ఇంకా పెళ్లి చేసేసుకోవచ్చా అంటే కాకూడదు, అలా చేసుకోలేరు. అదేంటి సార్? అవును, దానికి ఒక పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ ఏంటంటే, ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఫ్యామిలీ కోర్టుకు అప్రోచ్ అయ్యారు. ఫ్యామిలీ కోర్టు విచారణ జరిగింది, ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కోర్టు డివోర్స్ డిగ్రీ అనేది డిక్లేర్ చేసేసింది. డివోర్స్ డిగ్రీ వచ్చేస్తుందని తెలిసి, లేకపోతే డివోర్స్ డిగ్రీ వచ్చిన తర్వాత వెంటనే నెక్స్ట్ డే పెళ్లి చేసేసుకోవచ్చా? నెక్స్ట్ డే పెళ్లి చేసుకునే అవకాశం లేదు. మరి ఎన్నాళ్ళు చేసుకోవాలి సార్? చట్టం ఏం చెప్తోంది? ఎగ్జాక్ట్లీ, దీనికి చట్టం ఒక టైం లిమిట్ పెట్టింది. దానికి 90 డేస్ అని ఒక టైం లిమిట్ పెట్టింది. అంటే డివోర్స్ డిగ్రీ అందుకున్న తరువాత 90 రోజుల తరువాత మనం మరో పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఏంటి సార్, 90 డేస్ పూర్తి అయిపోగానే పెళ్లి చేసుకోవచ్చా? లేదు, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పే వివరాలన్నీ కూడా ఉండాలి. ఏమిటా వివరాలు? ఎప్పుడైనా కోర్టు, ఒక ఫ్యామిలీ కోర్టు డిక్లేర్ చేసిన తర్వాత 90 డేస్ అపీలేట్ పీరియడ్ అంటారు, అంటే అప్పీల్ పీరియడ్ అంటారు దాన్ని. 90 డేస్ అప్పీల్ పీరియడ్ అంటారు. అంటే పై కోర్టుకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల్లో ఎవరైనా సరే ఈ విడాకులు, ఒకరు అవునంటారు, ఒకరు కాదంటారు. సరే, డివోర్స్ అయితే ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. ఒక భర్త వెళ్ళాడు కోర్టుకి, తన భార్య నుంచి నాకు విడాకులు ఇప్పించమని చెప్పి భర్త కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఒక 2-3 ఏళ్ల పాటు దాని మీద విచారణ చేసిన తర్వాత కోర్టు ఏం చేసిందంటే ఆర్డర్ ఇష్యూ చేసేసింది, డిగ్రీ వచ్చేసింది. డివోర్స్ అని చెప్పి కోర్టు ఆర్డర్ వచ్చింది. ఇమీడియట్ గా అతను రెండో పెళ్లి చేసుకోవచ్చా అంటే చేసుకునే అవకాశం లేదు. అక్కడ ఇష్యూ చేసిన డే నుంచి 90 రోజుల పాటు అపీల్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ భార్య దీని మీద తనకు నేను సంతృప్తిగా లేను, నేను పై కోర్టుకి వెళ్ళొచ్చు అంటే డిస్ట్రిక్ట్ కోర్టుకైనా, హైకోర్టుకైనా, సుప్రీంకోర్టుకైనా వెళ్లాల్సిన సందర్భం అపీల్ పీరియడ్ ఉంటుంది. అపీల్ పీరియడ్ 90 రోజులు. 90 రోజుల పీరియడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇతను. అపీల్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అతను మ్యారేజ్ చేసుకుని, అతను కానీ ఆమె కానీ ఎవరైనా సరే ఇద్దరికి వర్తిస్తుంది. ఈ 90 డేస్ డ్యూరేషన్ పీరియడ్, అపీల్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. అప్పటి వరకు దానికి ప్రయత్నాలు చేయకూడదు. ఈ అపీల్ పీరియడ్ లో అట్లా చేయడం కూడా నేరం వస్తుంది. ఈ విషయం మీద సుప్రీంకోర్టు లైలా గుప్తా వర్సెస్ లక్ష్మీనారాయణ 1972 సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ అపీల్ పీరియడ్ కాకుండానే మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ ఇన్వాలిడ్ అవుతుంది అండర్ ద సెక్షన్ 15 CRPC ప్రకారం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే కోర్టు డిగ్రీ చేసేంత మాత్రాన, కోర్టు ఆర్డర్ వచ్చేసేంత మాత్రాన పెళ్లి చేసుకున్నట్టు కాదు. అపీల్ పీరియడ్ కంప్లీట్ అవ్వాలి. అపీల్ పీరియడ్ కంప్లీట్ అవడమే కాదు, ఒకవేళ లోవర్ కోర్టు ఇచ్చేసింది కాబట్టి, జడ్జిమెంట్ అయిపోయింది కాబట్టి, హైకోర్టులోనో లేదా సుప్రీంకోర్టులోనో ఆ కేసు ఇంకా ట్రయల్స్లో ఉన్నప్పుడే నేను మ్యారేజ్ చేసేసుకుంటానంటే అది కూడా చట్టరీత్యా. ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చేసిందండి, సో నాకు లోవర్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు నాకు ఇచ్చేసింది, డిగ్రీ ఇచ్చింది కాబట్టి నేను ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళినా, లేదా మరొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఈ అమ్మాయి వెళ్ళినా అది కూడా చట్టరీత్యా నేరం అవుతుంది. సార్, మీరు అన్నట్టుగానే ఏదైతే పీరియడ్ ఉందో ఈ 90 డేస్ పీరియడ్ లో కనుక ఇటు పార్ట్నర్స్ లో ఎవరిద్దరైనా కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎలాంటి చర్యలకి వాళ్ళు గురయ్యే అవకాశం ఉందంటారు? సెక్షన్స్ ఎలా ఉంటాయంటారు?
ఎగ్జాక్ట్లీ సిరి గారు. ఇక్కడ కోర్టు ఆర్డర్ ఇచ్చేసిందని తొందరపాటుతో ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ ఇన్వాలిడ్ మ్యారేజ్ అవుతుంది. అంటే చట్టరీత్యా ఆ మ్యారేజ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చల్లదు, చలామణిలోకి రాదు, పూర్తిగా అది తప్పుగా వస్తుంది. నెంబర్ 2 అంతేనా? అంతేకాదు, ఇంకొకటి కూడా ఉంది. సెక్షన్ 494 దాని ప్రకారం బైగమి కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆపోజిట్ పార్ట్నర్ ఆల్రెడీ కోర్టులో ఉంటుండగానే ఇతను మ్యారేజ్ చేసుకున్నాడని అమ్మాయి కానీ, అంటే మేల్ ఫిమేల్ కావచ్చు, ఫిమేల్ మేల్ కావచ్చు, ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే ఆ కేసుని బైగమి సెక్షన్ 494 కింద బైగమి కింద అది నమోదవుతుంది. అందులో 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మొదటి మ్యారేజ్ అప్పుడే ఇంకా కంప్లీట్ కాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే రెండో పేరు ద్వితీయ వివాహం అంటారు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి అది 7 సంవత్సరాల వరకు చట్టరీత్యా శిక్షాకాలం ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది సెన్సిటివ్ పార్ట్. డివోర్స్ తీసుకోవడం అన్నది రెండో అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అనుకునేటప్పుడు లేదా రెండో అబ్బాయిని మ్యారేజ్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ విధి విధానాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. 100% మీ అడ్వకేట్స్ చెప్తారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి అందులో భాగంగా ప్రతి ఒక్కరి విషయాన్ని తెలుసుకోవాలి. ఎలా అంటే డివోర్స్ కోర్టులో ఉన్నా లేదా డిగ్రీ వచ్చి ఇంకా అపీల్ పీరియడ్ కాకుండా కానీ, అంటే ఇప్పుడు 90 days పూర్తి అయిపోయింది కాబట్టి మ్యారేజ్ చేసుకోలేము. ఈ 90 daysలో వాళ్ళు రెస్పాండ్ అయ్యి హైకోర్టులోనే మరో కోర్టులో అపీల్ చేస్తే ఒకవేళ మళ్ళీ అదొక 3 years పాటు ఉందనుకోండి, ఆ 3 years పాటు కూడా వీళ్ళు మ్యారేజ్ చేసుకోలేరు. అది 6 హోల్డ్ ఉండాల్సిందే. అది 6 months అయినా, 1 year అయినా, 3 years అయినా, 5 years అయినా అన్ని సంవత్సరాల పాటు ఉండాల్సిందే. ఇప్పుడు హైకోర్టు కూడా కొట్టేసింది అనుకుందాం, హైకోర్టులో కూడా ఫేవరబుల్గా వచ్చింది, ఇమీడియట్గా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 90 days తీసుకోవాలి. అది మళ్ళీ సుప్రీంకోర్టు ఫైల్ చేస్తాం. సో సుప్రీంకోర్టు అయినప్పుడు అక్కడ ఎన్ని ఉంటే అన్ని కూడా ఉంటుంది. అంటే ఇద్దరిలో ఏ ఒక్కరు అంగీకారం కాకుండా డివోర్స్ తీసుకోకున్నప్పుడు కంటెస్ట్ అయినప్పుడు కూడా ఈ అపీల్ పీరియడ్ 90 daysతో పాటు కోర్టు ఎన్నాళ్ళ పాటు నడుస్తుంది అన్ని రోజులు కూడా రెండో పెళ్లి చేసుకోకుండా ఉండడమే ఉత్తమం. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రం చట్టరీత్యా మీరు శిక్షార్హులు అవుతారు. సిరిగారు, గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. అండ్ అందులో భాగంగానే ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఫ్యామిలీ రిలేటెడ్గా కావచ్చు, ప్రాపర్టీ రిలేటెడ్గా అయినా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పనిసరిగా శ్రీ గారు, దీనికి సంబంధించి ఈ ఫ్యామిలీ ఇష్యూస్ సంబంధించి ఏ చిన్న డౌట్ కానీ సలహా సంప్రదింపులు కావాలంటే తక్షణమే కింద స్క్రోల్ అవుతుంటే మనం కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. లీగల్ టీమ్ తక్షణం మీకు రెస్పాండ్ అవుతారు. ఒకవేళ పర్సనల్గా రావచ్చు మాట్లాడినట్టు కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా కోర్టుల్లో వివాదాలు ఉన్నాయి, పరిష్కారం అయ్యే దిశగా కూడా ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే కూడా తప్పనిసరిగా ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే లీగల్ టీమ్ మీకు అప్రోచ్ అవుతారు. సరైన దిశానిర్దేశం కూడా తప్పనిసరిగా చేస్తారు. సిరి గారు, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.